గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. వేడి వేడి అన్నంలో ఏం కలుపుతున్నాను అనుకున్నారా? అదేనండి, టమాటా నిలవ పచ్చడి. ఎలా చేసుకుందామో చూద్దామా? ఇలాగా మంచి దోర టమాటా పళ్ళు తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి బాండీ పెట్టి దాంట్లో 2 స్పూన్స్ నూనె వేసి అందులో ముక్కలన్నీ వేసి మగ్గపెట్టాలి. చూడండి, ఇట్లా ముక్కలేసి పైన ఉప్పు కూడా వేసామనుకోండి మంచిగా మగ్గుతాయి టమాటా ముక్కలు. ఉప్పు వేసిన తర్వాత మూత పెట్టుకొని సిమ్లో పెట్టి మగ్గ పెట్టాలి. ఈ టమాటాలో ఉన్న నీరంతా బయటకు వచ్చి మంచిగా టమాటా ముక్కలన్నీ మగ్గుతాయి. చూడండి, ఇట్లా మూత పెట్టుకొని సిమ్లో ఉంచుకోవాలి. టమాటా ఎంత పులిపైనా సరే కొంచెం చింతపండు పడాలి, ఆ రుచే వేరు. సో కొంచెం చింతపండు గుజ్జు వేసుకోవాలి. చింతపండు గుజ్జు వేసుకుని మళ్ళీ కలిపి మళ్ళీ మూత పెట్టండి. ఎంతలా మగ్గ పెట్టాలంటే టమాటా ముక్కలు చిన్న చిన్నగా అయిపోవాలి. ఇప్పుడు పాండీలో ఆవాలు మెంతులు డ్రై రోస్ట్ చేసి మిక్సీలో వేసి చల్లారిన తర్వాత ఈ పచ్చడి మొత్తానికి సరిపడ ఉప్పు కారం వేసి మిక్సీ పెట్టాలి. మెత్తగా మిక్సీ పెట్టాలి. ఈ పౌడర్ని ఈ టమాటా ముక్కల్లో ఉన్న నీరంతా ఎగిరిపోయిన తర్వాత చూడండి, ఇలా దగ్గర పడుతుంది కదా, అప్పుడు ఈ పౌడర్ని వేసి శుభ్రంగా కలిపేసి బాగా చల్లారిన తర్వాత మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. చూడండి, ఇట్లా మిక్సీలో వేసి మెత్తగా పచ్చడి రుబ్బుకోవాలి. ఆ తర్వాత బాండీలో నూనె వేసి ఆవాలు మెంతులు ఎండుమిరపకాయలు ఇంగువ వేసి మంచిగా వేయించి ఇంగువ వాసన మంచిగా వేగాలి, అప్పుడే బాగుంటుంది. వేగిన తర్వాత దాన్ని పచ్చడిలో వేసి కలిపి ఉంచుకుంటే ఇది నిలవ పచ్చడి 10-15 రోజులు